మమ్మీ ఏం కూర చేసిందమ్మా? చెప్పాలి. మమ్మీ ఏం కర్రీ చేసింది? పప్పు. అంటే 23 lakhs ఖర్చు పెట్టుకున్నా కూడా జరగలేదు సార్. అట్లాంటిది ఈ హనీ ద్వారా అండి. ఈ హనీ ద్వారా ఈ రోజు నిజంగా అసలు మేము ముగ్గురం ఏమనుకున్నామంటే, అంటే నా మనసులో నేను అనుకునేది ఏందంటే, రేపు ఫ్యూచర్ లో అమ్మాయికి మ్యారేజ్ చేస్తే ఇంకా సెట్ కాదు. ఆ సిట్యుయేషన్స్ మనం చూడలేం, తట్టుకోలేము. ఈ అమ్మాయి ఎదిగే సమయానికి మనం కొద్దిగా ఇంకా ఓల్డ్ స్థాయికి అంటే మనం ఏజ్ ఎక్కువైన తర్వాత ఈ అమ్మాయి మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి అందరికి కూడా అన్నంలో తెలియకుండానే మా ముగ్గురికి ఫైజన్ నేనే కలిపేసి తినేసి చనిపోతే ఇక దహన కర్మాలు వాళ్ళే చేసుకుంటారులే అనేటువంటి ఆలోచనలు ఉండిపోయాం సార్. ఎందుకంటే ఈ మాటలు రాని అమ్మాయి జీవితం ఎలా ఉంటది అనేది. ఇప్పుడు మాకు పాప ఒక్కతే సార్, అమ్మాయి ఒక్కతే, ఇంకా వద్దనుకున్నాము. మేము ఒక ఇద్దరు అబ్బాయిల్ని, ముస్లిమ్స్ పిల్లల్ని సార్, ఇద్దరు అబ్బాయిల్ని డొనేషన్ చేసుకున్నాం సార్. ఇది సార్ ఈ హనీ ద్వారా. ఇది ఒరిజినల్ గా సంజీవి ఏదో జగదేక వీరుడు అతులకు సుందరి సినిమాలో చిరంజీవి ఏదో కొండపైకి వెళ్లి సంజీవిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి ఏదో ఇచ్చినట్టు, ప్రాణాన్ని నిలబెట్టే సంజీవులు ఉన్నట్టు అవన్నీ వేస్ట్ సార్. అవన్నీ నేను నమ్మను గాని ఇది ఒరిజినల్ సార్. బ్లాస్ట్ అయిన జ్ఞాన నేత్రాలు పనిచేయడం మొదలు పెట్టాయనంటే దీని వల్లనే సార్. బ్లాస్ట్ అయిన జ్ఞాన నేత్రాలు సార్. ఈ రోజు మేము బ్రతుకున్నామంటే ఇగో ఇది సార్.